ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి భీష్మ పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. 7వ నాడు జరిగిన యుద్ధంలో కౌరవులు మండల వ్యూహము, పాండవులు వజ్రవ్యూహము నిర్మించారు. మహావీరుల మధ్య తుముల యుద్ధం జరిగింది. 8వ రోజున కౌరవులు మహావ్యూహం నిర్మించుకున్నారు. పాండవులు దీనికి ప్రతిగా శృంగాటక వ్యూహం నిర్మించుకున్నారు. ఆనాటి యుద్ధంలో భీమసేనుడు 17 ధృతరాష్ట్ర పుత్రులను వధించాడు. నాగరాజ పుత్రికయందు అర్జునునకు జనించిన పుత్రుడు ఐరావతుడు 6 శకుని సోదరులను సంహరించాడు. ఆలంబుషడను రాక్షసుడు ఐరావతుణ్ణి వధించాడు. ఘటోత్కచునకు దుర్యోధనునకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. దుర్యోధనుని రక్షించడానికి ద్రోణాదులు రాగా ఘటోత్కచుని రక్షణకై భీమాదులు వచ్చారు. జరిగిన తుముల యుద్ధంలో కౌరవుల సైన్యం పరాజయం పొంది పారిపోయింది. సాయంకాలం యుద్ధ విరామం అవగానే వీరులందరూ తమ తమ గుడారాలు చేరారు. రాత్రి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు ఈ 4 కలిసి మంతనాలు చేశారు. ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, శల్యుడు యుద్ధంలో పాండవులకు బాధ కలిగించడం లేదు. దానితో వాళ్ళు రెచ్చిపోయి మన సైన్యాలను సంహరించి వేస్తున్నారు. ఇట్టి పరిస్థితులలో ఏమి చెయ్యాలో తెలియడం లేదు అని దుర్యోధనుడు అన్నాడు. భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తే నేను పాండవులనందరినీ సంహరిస్తాను. అందుచేత నీవు భీష్ముని దగ్గరకు వెళ్ళి ఈ విషయం అతనికి తెలుపుము అని కర్ణుడన్నాడు. నేనిప్పుడే వెళ్ళి భీష్మునితో మాట్లాడి వస్తాను. అతడు శస్త్రాలు వదిలివేసిన తరువాత నీవు యుద్ధం చేయవచ్చును అని కర్ణునికి చెప్పి దుర్యోధనుడు తమ్ముళ్లతోనూ ఇతర రాజులతోనూ కలిసి భీష్ముని శిబిరానికి వెళ్ళాడు. భీష్మునితో, శత్రుసూదన, నీ పరాక్రమాన్ని చూచుకొని మేం జయిస్తామనే ఆశతో యుద్ధం చేస్తున్నాం. నువ్వు మా ఆశను, నా ప్రతిజ్ఞను భగ్నం చేయకుండా పాండవులను సంహరించు. వాళ్ల మీద దయచేత గాని, నా మీద ద్వేషం చేత గాని, నా మందభాగ్యం వల్ల గాని నీవు వాళ్లను రక్షిస్తుంటే కర్ణుడు యుద్ధం చేయడానికి అనుమతి ఇయ్యి. అతడు పాండవులను, వాళ్ల మిత్రులను, బంధువులను సంహరిస్తాడు అన్నాడు. ఆ మాటలు వినగానే భీష్ముడు మనస్సులో చాలా బాధపడ్డాడు. దుర్యోధన, నేను అన్ని విధాలా నా బలపరాక్రమాలు ఉపయోగించి యుద్ధం చేస్తూనే ఉన్నాను. అర్జునుడు ఎంత పరాక్రమశాలియో, దుర్జయుడో నీవు అనేక పర్యాయాలు
చూచియే ఉన్నావు కదా. అందుచేతనే పాండవులతో వైరం వలదని అనేక సమయాలలో చెప్పాను. నారదాదులు కూడా చెప్పారు. మోహవశం చేత నీవు ఏమి మాట్లాడవచ్చో ఏమి మాట్లాడకూడదో తెలియకుండా ఉన్నావు. మరణం ఆసన్నమైన వానికి చెట్లన్నీ బంగారపు చెట్లల్లా కనపడతాయి. త్వం తూ మోహాన్న జానీషే వాచ్యావాచ్యం సుయోధన ముమూర్హుర్హి నరః సర్వాన్ వృక్షాన్ పశ్యతి కాంచనాన్. భీష్మపర్వము 98:17. నేను సోమకులను పాంచాలులను అందరినీ సంహరిస్తాను, ఒక్క శిఖండిని మాత్రం వధించను, లేదా నేను వాళ్ళ చేతిలో మరణిస్తాను. రేపు యుద్ధంలో చూచెదవు కాని అన్నాడు భీష్ముడు. ఆ మాటలు విని దుర్యోధనుడు భీష్మునకు అభివాదం చేసి తన గుడారానికి వెళ్ళిపోయాడు. 9వ నాటి యుద్ధం ప్రారంభం అయింది. కౌరవులు సర్వతోభద్రం అను వ్యూహం నిర్మించుకున్నారు. పాండవుల సైన్యం మహావ్యూహంగా నిలిచింది. 2 పక్షాల మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు. తుముల యుద్ధం జరిగింది. ద్రౌపదీ పుత్రులు 5 అభిమన్యుడు, అలంబుషుడు అను రాక్షసునితో యుద్ధం చేశారు. అభిమన్యుణ్ణి ఎదిరింపజాలక కౌరవ సైన్యాలు పారిపోయాయి. అభిమన్యుడు అలంబుషుణ్ణి జయించాడు. అర్జునుడు భీష్మ కృపులతోనూ సాత్యకి ద్రోణ అశ్వత్థామలతోనూ యుద్ధానికి తలబడ్డారు. తరువాత అర్జునుడు ద్రోణ సుశర్మలతో యుద్ధం చేస్తుండగా భీముడు శత్రువుల గజసేనంతని సంహరించాడు. ఆనాడు సాయంకాలం భీష్ముడు విజృంభించి సకల సైన్య సంహారం ప్రారంభించాడు. పాండవసేన వెనుకకు పారిపోయింది. అది చూచి అర్జునుడు భీష్ముణ్ణి ఎదిరించాడు. అర్జునుణ్ణి చూడగానే పాండవుల సైన్యం మళ్ళీ యుద్ధరంగంలో ప్రవేశించింది. భీష్మార్జునుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. భీష్ముడు పాండవ సైన్యాన్నంతనీ సంహరిస్తుండగా చూచి కృష్ణుడు అతనిని సంహరించడానికై చక్రధారి అయి రథం దిగి వెడుతుండగా అర్జునుడు అడ్డుకొని నేనే సంహరించి నా ప్రతిజ్ఞ నిలుపుకుంటాను అని అంటూ కృష్ణుణ్ణి వెనుకకు తీసుకొని వచ్చాడు. ఇది 2వసారి. 9వ రోజు యుద్ధం సాయంకాలం ఆగిపోయింది. ఆ రోజు రాత్రి పాండవులు, కృష్ణుడు, ఇతర మిత్రరాజులు అందరూ కలిసి ఈ భీష్ముడు చాలా భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు, ఈయన జీవించి ఉండగా మనకు జయం లభించడం కల్లా, ఆయనను వధించే ఉపాయం ఏమా అని ఆలోచించసాగారు. ఇప్పుడు కూడా యుధిష్ఠిరుడు తన సహజమైన ధోరణిలో నేను యుద్ధం చేయను, అరణ్యానికి వెళ్ళి జీవించడం మంచిది, ఇప్పటికే నా సోదరులు చాలా పీడితులై ఉన్నారు అంటూ ప్రారంభించాడు. కృష్ణుడు కూడా వెనుకటి వలనే అతనికి ధైర్యం చెప్పి ఆ ఆలోచన నుండి తప్పించాడు. యుధిష్ఠిరుడు యుద్ధ ప్రారంభంలో భీష్ముడు తనకిచ్చిన మాటను గుర్తు చేసుకొని నీకేదో ఉపాయం చెబుతాను, మళ్ళీ రా అని భీష్ముడు అన్నాడు కదా, అందుచేత ఆయన వధోపాయం ఏమిటో
ఆయననే మనం అందరము కలిసి వెళ్ళి అడుగుదాం అన్నాడు. అలాగే చేద్దాం అని అందరూ అన్నారు. యుధిష్ఠిరుడు సోదరులతోనూ వాసుదేవునితోనూ కలిసి భీష్ముని శిబిరానికి వెళ్ళి ఆయనకు అభివాదనం చేశారు. ఏమి కావాలి అని అడుగగా యుధిష్ఠిరుడు, నిన్ను ఎలా జయించగలుగుతాం? మాకు రాజ్యం ఎలా లభిస్తుంది? తగిన ఉపాయం చెప్పవలసినదిగా నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు భీష్ముడు, నేను శస్త్రధారినై ఉండగా నన్నెవ్వరూ కూడా వధింపజాలరు. అయితే మహానుభావుడైన కృష్ణుడు గాని ధనుంజయుడు గాని చంపగలుగుతాడు. పురుషుడుగా మారిన స్త్రీ అయిన శిఖండిపై నేను ఆయుధం ప్రయోగించను. అతడు ముందు ఉన్నప్పుడు నేను ఆయుధం పట్టను. ఆ అదను చూచుకొని అర్జునుడు నన్ను వధించవచ్చును అని చెప్పాడు. ఆ మాటలు విని యుధిష్ఠిరాదులు భీష్మునకు అభివాదనం చేసి తమ శిబిరాలకు వెళ్ళారు. భీష్ముని మాటలు విన్న అర్జునుడు దుఃఖిస్తూ సిగ్గుతో కృష్ణునితో ఇలా అన్నాడు. కృష్ణా, కురువృద్ధుడైన పితామహునితో నేను ఎలా యుద్ధం చేయగలను? బాల్యంలో వీధిలో ఆడుకొని ఒంటి నిండా పరాగంతో ఏ పితామహుని ఒడిలోనికి ఎక్కి ఆయన వస్త్రాలను మలినం చేశానో, నా తండ్రి పాండురాజుకు తండ్రి అయిన ఏ పితామహుణ్ణి నేను తండ్రి అని పిలిచినప్పుడు నేను నీ తండ్రిని కాను, నీ తండ్రి తండ్రిని అనేవాడో, అలాంటి పితామహుణ్ణి నేను ఎలా చంపగలను? పితామహేన సంగ్రామే కథం యోద్ధాస్మి మాధవ, క్రీడతా హి మయా బాల్యే వాసుదేవ మహామనాః, పాంసురూషితగాత్రేణ మహాత్మా పరుషీకృతః, యస్యాహమదిరుహాంగ్యం బాలం కిల గదాగ్రజ, తాతేత్యవోచం పితరం పితుః పాండోర్మహాత్మనః, నాహం తాతస్తవ పితుస్తాతో అస్మి తవ భారత ఇతి మామబ్రవీద్ బాల్యే యః స వజ్యః కథం మయా. భీష్మపర్వము 107, 91, 94. నేనేమైనా సరే ఆయనతో యుద్ధం చెయ్యను. కృష్ణుడు పూర్వం అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసి, నీవా ప్రతిజ్ఞను తప్పక సత్యం చెయ్యాలి అని బోధించాడు. పూర్వం బృహస్పతి ఇంద్రునకు ఉపదేశించినట్లు తనకంటే పెద్దవాడైనా వృద్ధుడైనా సద్గుణాలు ఎన్నో ఉన్నవాడైనా తనను చంపడానికి వస్తూ ఉన్న ఆతతాయిని వధించాలి. ధనంజయ, క్షత్రియులు యుద్ధం చెయ్యాలి, రక్షించాలి, కోపాన్ని జయించి యజ్ఞాలు చెయ్యాలి. ఇది క్షత్రియుల శాశ్వతమైన ధర్మం. జ్యాయాంసమపి చేద్ వృద్ధం గుణైరపి సమన్వితం, ఆతతాయేన మాయాంతం హన్యాద్ ఘాతకమాత్మనః, శాశ్వతోయం స్థితో ధర్మః క్షత్రియాణాం ధనంజయ, యోద్ధవ్యం రక్షితవ్యం చ యష్టవ్యం చానసూయుభిః. భీష్మపర్వము 107, 101, 102 అన్నాడు. కృష్ణుని మాటలు విని అర్జునుడు, కృష్ణ, భీష్ముణ్ణి శిఖండియే వధిస్తాడు. ఎందుచేతననగా అతనిని చూడగానే భీష్ముడు యుద్ధం చేయడం మానేస్తాడు. మనం శిఖండిని భీష్ముని ఎదురుగా ఉంచుదాం. భీష్ముని రక్షణ కొరకై
అక్కడనున్న రధికులనందరినీ నేను నివారిస్తాను. శిఖండి మాత్రం భీష్మునితో మాత్రమే యుద్ధం చేస్తాడు. భీష్మునిపై ఆయుధ ప్రయోగం చేస్తాడు. ఈ ఉపాయం చేత మనం భీష్ముణ్ణి వధించవచ్చును అన్నాడు. 10వ రోజున తెల్లవారగానే 2 సైన్యాలు ఒకదానికొకటి ఎదురెదురుగా మోహరించాయి. అర్జునుడు మొదలైన పాండవులు శిఖండిని ఎదుట ఉంచుకొని శత్రు సంహారం ప్రారంభించారు. భీష్ముడు ప్రతిదినమునందు వలనే అనేక సైన్యాలను ధ్వంసం చేస్తున్నాడు. శిఖండి భీష్ముని ఎదిరించి బాణప్రయోగం చేశాడు. నీవు శిఖండివి కావు, శిఖండినివి, నీతో యుద్ధం చెయ్యను అని భీష్ముడు అనగానే శిఖండి కోపంతో మండిపడ్డాడు. మళ్ళీ భీష్ముణ్ణి బాణాలతో వేధించాడు. ఇదే అదను అనుకొని అర్జునుడు అతనితో, నేను నిన్ను ఎదిరించే ఇతర వీరులందరినీ అడ్డుకుంటాను, నువ్వు మాత్రం భీష్ముని మీదనే ఆయుధాలు వర్షించు అంటూ అతనిని ప్రోత్సహించాడు. తాను భీష్ముని రక్షణకై చుట్టూ ఉన్న కౌరవ వీరులనందరినీ అడ్డగించి శత్రు సంహారం చేశాడు. అర్జునుడు ఆ విధంగా వేల కొలది సైన్యాలను సంహరించడం చూచి దుర్యోధనుడు భీష్మునితో, పితామహా, చూస్తున్నావు కదా నా సైన్యాలను అర్జునుడు ఏ విధంగా నశింపజేస్తున్నాడో, ఇప్పుడు నువ్వే ఏదో ప్రతిక్రియ చెయ్యాలి అంటూ ప్రార్థించాడు. దుర్యోధన, నేను ప్రతిజ్ఞ చేసిన విధంగా రోజుకు మహావీరులైన 10,000 మంది క్షత్రియులను నేలపై పడగొడుతున్నాను కదా, ఈనాడు ఇంకా గొప్ప పని చేస్తాను. ఈనాడు నేనైనా నేల మీద ఒరిగిపోతాను, లేదా పాండవులను చేయనైనా చేస్తాను అని భీష్ముడు ఆ రోజున లక్షలాది పాండవ పక్షీయులను సంహరించాడు. 10,000 గజాలను, గజారోహులను, 10,000 అశ్వాలను, అశ్వారోహులను, 2 లక్షల కాలిబంట్లను సంహరించి అగ్నివలే ప్రజ్వలించాడు. ఆ సమయంలో పాండవులెవ్వరూ ఆ దరికి కూడా వెళ్ళలేకపోయారు. అర్జునుడు ప్రోత్సహించగా శిఖండి భీష్మునితో యుద్ధానికి వెళ్ళగా అర్జున దుశ్శాసనుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. ఉభయ సేనలలోని వీర ప్రముఖులు ద్వంద్వ యుద్ధాలు చేశారు. యుధిష్ఠిరుడు పెద్ద సైన్యంతో భీష్ముని వైపు వెడుతుండగా చూచి ద్రోణుడు అడ్డుకున్నాడు. ద్రోణుడు కుమారుడైన అశ్వత్థామతో, పుత్రా, ఇప్పుడు చాలా అపశకునాలు కనపడుతున్నాయి. అర్జునుడు భీష్ముని మీద విరుచుకొని పడేటట్లున్నాడు. అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకొని యుద్ధానికి వస్తున్నాడు. భీష్ముడు స్త్రీ పురుషుడైన శిఖండితో యుద్ధం చెయ్యనని పూర్వమే చెప్పి ఉన్నాడు. అంతేకాక శిఖండి ధ్వజం అనగా కీర్తి, అమంగళ్యం, అమంగళ్యధ్వజం కలవానితో అనగా చెడ్డ పేరున్న వానితో భీష్ముడు ఎన్నడూ యుద్ధం చెయ్యడు. అమంగళ్యధ్వజశ్చైవ యాజ్ఞసే నిర్మహాబలః న చామంగళికే తస్మిన్ ప్రహరేదాపగాసుతః. భీష్మ పర్వము 112-19. అదిగో చూడు, అర్జునుడు శత్రు సైన్యాన్ని ఎలా క్షోభింపజేస్తున్నాడో. అందుచేత నువ్వు వెంటనే ముందుకు వెళ్ళి ధృష్టద్యుమ్నుణ్ణి, భీమసేనుణ్ణి ఎదిరించు. నేను యుధిష్ఠిరుణ్ణి ఎదుర్కొంటాను. ఉపజీవులు, ఒకరిని ఆశ్రయించి జీవించేవాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకునే కాలం
కాదిది. స్వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కీర్తిని, విజయాన్ని సంపాదించడానికి వెళ్ళు. నాయం సంరక్షితుం కాలః ప్రాణాన్ పుత్రోపజీవిభిః యాహి స్వర్గం పురస్మృత్య యశసే విజయాయ చ. భీష్మపర్వము 112:28. తన కుమారుడు చాలా కాలం సుఖంగా జీవించాలి అని కోరుకొనని వాడు ఎవడైనా ఉంటాడా? అయినా కూడా క్షాత్రధర్మాన్ని పురస్కరించుకొని నిన్ను ఇప్పుడు ఇలా ఆజ్ఞాపిస్తున్నాను. కోహి నయేచ్ఛేత్ ప్రియం పుత్రం జీవంతం శాశ్వతీ సమాహ క్షత్రధర్మం తు సంప్రేక్ష తతస్త్వాం నియునంగ్యహం. భీష్మపర్వం 112:40 అని అన్నాడు. భగదత్తుడు, కృపుడు, శల్యుడు, కృతవర్మ, విందుడు, అనువిందుడు, జయద్రథుడు, చిత్రసేనుడు, వికర్షుడు, దుర్మర్షణుడు ఈ 10 మంది కౌరవపక్షీయులైన మహాయోధులు ఒక్కమారు తమ తమ సైన్యాలతో భీమసేనుని మీదికి విరుచుకొని పడ్డారు. వీళ్ళందరూ తన మీద ఒక్కుమ్మడిగా ఎన్నెన్ని బాణాలు ప్రయోగించారో అన్ని బాణాలే వాళ్ల మీద ప్రయోగించి భీమసేనుడు వాళ్ల బాణాలు వమ్ము చేశాడు. భీమసేనుడు చూపిన ధనుఃపాటవం చూచి శత్రువులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతలో భీమసేనుణ్ణి ఇంతమంది చుట్టుముట్టడం చూచి ధనంజయుడు అక్కడికి వచ్చి వాళ్లనెదుర్కొన్నాడు. అది చూచిన దుర్యోధనుడు త్రిగర్తాధిపతి అయిన సుశర్మను ఆ భీమార్జునులను సంహరించాలి అని చెప్పి అటు పంపాడు. అప్పుడు భీమార్జునుల ఎదుట ఎవ్వరూ నిలవజాలకపోయారు. ఇంతలో భీష్ముడు, దుర్యోధనుడు, బృహద్బలుడు కూడా అక్కడికి వచ్చి భీమార్జునులతో యుద్ధానికి సిద్ధం అయ్యారు. యుధిష్ఠిరుడు మొదలైన మిగిలిన పాండవులు, దృష్టద్యుమ్నుడు, శిఖండి కూడా అక్కడికి వచ్చి చేరారు. ఘోరమైన యుద్ధం జరిగింది. అన్ని దినాల యుద్ధాలలోనూ కూడా భీష్ముడు తాను చేసిన ప్రతిజ్ఞను పాలిస్తూ వేల కొలది పాండవ సైన్యాలను, అర్జునుడు తను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వేల కొలది కౌరవ సైనికులను అంతమొందించారు. 10వ రోజున జరిగిన యుద్ధం మాత్రం అత్యద్భుతమైనది. ఆ రోజున భీష్ముడు అతి రౌద్రమైన రూపం దాల్చి ఎంతమందిని సంహరించాడో వాళ్ళ లెక్కే లేదు. ఆ రోజున అంతమందిని సంహరించిన ఆ మహాత్ముని మనస్సులో ఒక విధమైన నిర్వేదం ఉదయించింది. యుద్ధంలో ఇంకా ఎంతమంది వీర ప్రముఖులను చంపుతాను? శత్రువుకు ఎదురుగా నిలిచి యుద్ధం చేస్తూ ఈ దేహం ఛేదించడం మంచిది అనుభావం ఆయన మనస్సులో కలిగింది. అప్పుడతడు దగ్గరగా ఉన్న యుధిష్ఠిరునితో, మహాప్రాజ్ఞుడా, సర్వశాస్త్ర విశారద యుధిష్ఠిరా, నేను ధర్మసమ్మతము స్వర్గప్రదము అయిన ఒక మాట చెబుతున్నాను, విను. యుద్ధంలో ఎంతోమంది ప్రాణులను ఎంతో కాలం నుంచి సంహరిస్తున్నాను. ఇక నాకు నా శరీరం మీద వైరాగ్యం ఏర్పడింది. ఈ శరీరం మీద విసుగు, నిర్వేదం కలుగుతున్నాయి. అందుచేత నువ్వు నాకు ప్రియమైన కార్యం చేయదలుచుకుంటే పాంచాల సృంజయుల సహాయం తీసుకొని వాళ్లను ముందు ఉంచుకొని నన్ను వధించే ప్రయత్నం చెయ్యి.
శృణుష్వ వచనం తాత ధర్మ్యం స్వర్గ్యం చ జల్పతః నిర్విణ్ణోస్మి భృశం తాత దేహేనానేన భారత ఘృతస్న్యా మే గతః కాలః సుబహూన్ ప్రాణినో రణే తస్మాత్ పార్థ పురోధాయ పాంచాలాన్ సృంజయాంస్తథా మద్వధే క్రియతాం యత్నో మమ చేదిచ్ఛసి ప్రియం. భీష్మపర్వము 115, 14, 15. ఆ మాట విని యుధిష్ఠిరుడు, ధృష్టద్యుమ్నుడు సంజయులతో కలిసి భీష్ముని వైపు వెళ్ళారు. వాళ్ళందరూ ఏ విధంగానైనా ఈనాడు భీష్ముణ్ణి వధించాలి అను దృఢ సంకల్పంతో ఉన్నారు. దుర్యోధనుని ఆజ్ఞననుసరించి ద్రోణుడు, అశ్వత్థామ, దుశ్శాసనుడు మొదలైన కౌరవ వీరులు అందరూ భీష్ముని చుట్టూ ఉండి ఆయనకు రక్షణం కల్పిస్తూ ఘోర యుద్ధం చేశారు. భీష్ముణ్ణి సంహరించడానికి శిఖండిని ప్రోత్సహిస్తూ అర్జునుడు అతనితో కలిసి వెళ్ళి భీష్మునితో యుద్ధం చేశాడు. అర్జునుని ముందు నిలవజాలక దుశ్శాసనాదులు రణరంగం విడిచి పారిపోయారు. వేల కొలది రథికులను, గజాలను, అశ్వాలను, పదాతులను అర్జునుడు సంహరించాడు. అది చూచిన భీష్ముడు పాండవ సైన్యాలను ధ్వంసం చేస్తుండగా అతని ఎదుట ఎవరూ నిలవజాలకపోయారు. ఇంతలో అర్జునుడు శిఖండితో కలిసి వెళ్ళి భీష్ముని చుట్టూ ఉండి అతనిని రక్షిస్తున్న మహావీరులందరినీ పారద్రోలాడు. పాండవ వీరులందరూ అక్కడికి చేరారు. భీష్ముడు ఒక్కడే వారందరితో ఘోరమైన యుద్ధం చేశాడు. శిఖండి మీదికి మాత్రం బాణం ప్రయోగించలేదు. అర్జునుడు భీష్ముని ధనస్సును ఛేదించాడు. అది చూచి ద్రోణ, కృతవర్మాదులు భీష్ముని రక్షించడానికై మళ్ళీ వచ్చి చేరారు. వాళ్లను చూచి పాండవ వీరులు అర్జున శిఖండులను రక్షిస్తూ నిలిచారు. శిఖండి భీష్ముని మీద బాణవర్షం కురిపించాడు. భీష్ముడు ఎన్ని ధనుస్సులు తీసినా అన్నింటినీ అర్జునుడు ఛేదించాడు. చివరికి శక్తిని ప్రయోగించాడు. దానిని కూడా అర్జునుడు భల్లబాణాలతో 5 ముక్కలుగా ఛేదించాడు. అప్పుడు భీష్ముడు మనస్సులో ఇలా అనుకున్నాడు, ఒక్క ధనస్సుతోనే నేను పాండవులనందరినీ సంహరించగలను. అయితే మహాబలశాలి అయిన కృష్ణుడు వీళ్లను రక్షిస్తుండడం చేత ఆ పని చేయలేకుండా ఉన్నాను. శక్తోహం ధనుషైకేన నిహంతుం సర్వపాండవాన్ యద్యేషాం న భవేద్ గోప్తా విశ్వక్సేనో మహాబలః. భీష్మపర్వము 119:32. 2 కారణాల చేత నేనింక పాండవులతో యుద్ధం చెయ్యను. 1. పాండవులు అవధ్యులు. 2. శిఖండి ఆడది. కారణద్వయమాస్థాయ నాహం యోత్స్యామి పాండవాన్ అవధ్యత్వాచ్చ పాండూనాం స్త్రీభావచ్చ శిఖండినః. భీష్మపర్వము 119:33. నాకు నా తండ్రిగారు సత్యవతికి సంతోషం కలిగించడానికై స్వచ్ఛంద మరణం అనగా ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే మరణించడం, యుద్ధంలో అవధ్యత్వం అను 2 వరాలు ఇచ్చి ఉన్నారు కదా. ఇప్పుడు ఇక మరణించడం మంచిదని తోస్తున్నది. భీష్ముడు మనస్సులో ఇలా అనుకుంటుండగా ఋషులు, వసువులు ఆకాశంలో నిలిచి, నాయనా, నీవు అనుకుంటున్నదే మాకు కూడా ఇష్టం.
ఇంక యుద్ధం విషయంలో బుద్ధిని ప్రవర్తించనీయకు అన్నారు. రాజా, ఈ మాటలు భీష్మునికి నాకు తప్ప మరెవరికీ వినపడలేదు అన్నాడు సంజయుడు. శిఖండి ప్రయోగించిన బాణాలకు భీష్ముడు ఏమాత్రమూ చలించలేదు. అర్జునుడు ప్రయోగించిన బాణాలు ప్రయోగించి ఖండించాడు. అర్జునుడు భీష్ముని మీద నిరంతరంగా బాణవర్షం కురిపిస్తున్నాడు. ఒక్కొక్క బాణం ఒక్కొక్క శూలం వలె ముసలం వలె తగులుతున్నది. ఇవి అర్జునుని బాణాలు కాని శిఖండి బాణాలు కాదు. మాఘమను అనగా పీతను, సేగవలు దాని గర్భస్థలమైన పిల్లల వలె అవి పొట్ట చీల్చుకొని పైకి వస్తాయట. నా మర్మస్థలాలను ఇవి చీల్చివేస్తున్నాయి అన్నాడు భీష్ముడు. అర్జునస్య ఇమే బాణా నేమే బాణాః శిఖండినః కృంతంతి మమ గాత్రాణి మాఘమాం సేగవా ఇవ. భీష్మపర్వము 119:65. ఇతర రాజులు అందరూ కలిసి వచ్చినా కూడా నాకింత వ్యధ కలిగించజాలరు. ఒక్క అర్జునుడు మాత్రమే ఇలా చేయగలడు అని అంటూ పాండవులను కాల్చివేయ తలచాడా అన్నట్లు ఒక శక్తిని ప్రయోగించాడు. దానిని అర్జునుడు బాణాలతో 3 ముక్కలుగా ఛేదించాడు. గాంగేయుడు కత్తి డాలు తీసుకొనబోతుండగా అర్జునుడు ఆ డాలును బాణాలతో 100 ముక్కలుగా ఖండించాడు. అర్జునుని ప్రతాపానికి అక్కడ నిలవజాలక భీష్ముని చుట్టూ ఉండి అతనిని రక్షిస్తూ ఉన్న కౌరవ వీరులందరూ దూరంగా పారిపోయారు. పాండవ వీరులు భీష్ముణ్ణి చుట్టుముట్టి నలుమూలల నుండి అతనిపై ఆయుధాలను ప్రయోగించారు. భీష్ముని శరీరం మీద బాణాల చేత ఛేదింపబడని 2 అంగుళాల ప్రదేశం కూడా లేదు. ఈ విధంగా అర్జునుని బాణాల చేత వికలుడైపోయిన భీష్ముడు తలక్రిందుగా రథం నుండి భూమి మీద పడిపోయాడు. అతడా విధంగా పడిపోవడం చూచి హాహాకారాలు మిన్నంటాయి. భీష్మునితో పాటు అందరి కౌరవుల హృదయాలు కూడా జారిపోయాయి. అంతటా బాణాలు గుచ్చుకొని ఉండడం చేత భీష్ముని శరీరం నేలను స్పృశించలేదు. రథం మీద నుండి పడి శరతల్పం మీద శయనించి ఉన్న ఆ పురుష శ్రేష్ఠుని మనస్సులో దివ్యమైన భావం ప్రవేశించింది. శరతల్పే మహేశ్వాసం శయానం పురుషశభం రథాత్ ప్రపతితం చైవ దివ్యో భావః సమావిశత్. భీష్మపర్వము 119:92. భీష్ముడు నేల మీద పడిపోతూ సూర్యుడు దక్షిణ దిక్కున ఉండడం గమనించాడు. సంజ్ఞ రాగానే ఆ కాలాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. సకల శస్త్రధారులలో శ్రేష్ఠుడైన భీష్ముడు దక్షిణాయనంలో ఎలా మరణిస్తున్నాడు అంటూ ఆకాశం మీద అంతటా దివ్య వాక్కులు వినపడ్డాయి. కథం మహాత్మా గాంగేయః సర్వశస్త్రభృతాంబరః కాలకర్తా నరవ్యాఘ్రః సంప్రాప్తే దక్షిణాయనే. భీష్మపర్వము 119:95. ఆ మాటలు విని భీష్ముడు ఉన్నాను అన్నాడు. ఆ కురుపితామహుడు నేల మీద పడిపోయినా కూడా ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తూ ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు. ధారయామాస చ ప్రాణాన్ పతితో అపి మహీతలే ఉత్తరాయణమన్విచ్చన్ భీష్మః కురుపితామహః. భీష్మపర్వము 119:96. ఆ భీష్ముని అభిప్రాయం తెలుసుకొని గంగ
మహర్షులను హంసల రూపంలో అక్కడికి పంపింది. మానస సరస్సులో నివసించే హంసల రూపాల్లో ఉన్న ఆ మహర్షులు భీష్ముని వద్దకు వెళ్ళి ప్రదక్షిణం చేసి సూర్యుడు దక్షిణ దిక్కున ఉండడం చూచి మహాత్ముడైన భీష్ముడు దక్షిణాయనంలో ఎలా ప్రాణాలు విడిస్తాడో అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ దక్షిణ దిక్కు వైపు వెళ్ళిపోయారు. భీష్ముడు ఆలోచించి వాళ్లతో, సూర్యుడు దక్షిణ దిశలో ఉండగా నేను ఏ విధంగానూ కూడా మరణించను. హంసలారా, సూర్యుడు ఉత్తరాయణానికి వచ్చిన తర్వాతనే నా పురాతనమైన స్థానానికి వెడతాను. మహాత్ముడైన నా తండ్రి నాకు వరం ఇచ్చి ఉన్నాడు. అందుచేత మరణించడం విషయంలో నాకు స్వాతంత్ర్యం ఉంది. ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలు నిలుపుకుంటాను అన్నాడు. ఈ విధంగా హంసలతో చెప్పి భీష్ముడు శరతల్పం మీద అలాగే శయనించి ఉన్నాడు. కౌరవులందరూ దుఃఖార్తులై ఉండగా పాండవులందరూ విజయానందంతో శంఖాలు పూరించారు. భీష్ముడు పడిపోగానే 2 సేనలకు చెందిన వీరులు కూడా శస్త్రాలు నేల మీద పడవేసి ఆలోచిస్తూ ఉండిపోయారు. కొందరు ఎలుగెత్తి ఏడ్చారు, కొందరు పారిపోయారు, కొందరు స్పృహ తప్పి పడిపోయారు, కొందరు క్షత్రియ జాతిని నిందించగా కొందరు భీష్ముణ్ణి ప్రశంసించారు. ఋషులు, పితృదేవతలు, భరతవంశీయులైన పూర్వపురుషులు భీష్ముణ్ణి ప్రశంసించారు. వీర్యవంతుడు, ధీమంతుడు అయిన భీష్ముడు యోగ మార్గమును అవలంబించి మహోపనిషత్తును జపిస్తూ ఉత్తరాయణ కాలం కోసం నిరీక్షిస్తూ అలా ఉండిపోయాడు. మహోపనిషదం చైవ యోగమాస్థాయ వీర్యవాన్ జపన్ శాస్తనవో ధీమాన్ కాలకాంక్షీ స్థితో భవత్. భీష్మపర్వము 119, 122. భీష్ముడా విధంగా పడిపోవడం చూచి దుర్యోధనుడు పంపగా దుశ్శాసనుడు తన అనీకము వెంటరాగా శీఘ్రంగా వెళ్ళి ద్రోణునకు భీష్ముడు పడిపోయినట్లు చెప్పాడు. ఆ అప్రియ వార్త వినగానే ద్రోణుడు మూర్ఛపోయాడు. స్పృహ రాగానే అతడు తన అనీకాలను వెనుకకు మరల్చాడు. కౌరవుల సైన్యాలు వెనుకకు వెళ్ళగానే పాండవుల సైన్యాలు కూడా వెనుకకు మరలాయి. నరాధిపతులందరూ వరుసగా తమ కవచాలు తొలగించుకొని భీష్ముని దగ్గరకు వెళ్ళారు. పాండవులు, కౌరవులు కూడా ఈ విధంగా శయనించి ఉన్న భీష్మునకు నమస్కరించి నిలబడి ఉన్నారు. తనకు నమస్కరిస్తూ ఎదుట నిలిచి ఉన్న పాండవులను, కౌరవులను చూచి ఆ ధర్మాత్ముడు ఇలా అన్నాడు: ఓ మహాభాగులారా, మీకు స్వాగతం. ఓ మహారథులారా, మీకు స్వాగతం. దేవతుల్యులారా, మిమ్ములను చూడడం చేత సంతోషిస్తున్నాను. స్వాగతం ఓ మహాభాగాః, స్వాగతం ఓ మహారథాః. తుష్యామి దర్శనాచ్ఛాం యుష్మాకమరోపమా. భీష్మపర్వము 120, 33. విరేలాడుతున్న శిరస్సుతో వాళ్ళని విధంగా అభిమంత్రించి భీష్ముడు వారితో, నా శిరస్సు వ్రేలాడిపోతూ ఉన్నది, ఏదైనా తలగడ ఇవ్వండి అన్నాడు. వెంటనే కొందరు నృపాలులు మెత్తని తలగడలు తీసుకుని వచ్చి ఇచ్చారు. నృపాలులారా, శరశయనం మీద ఉన్నవానికి ఇలాంటి ఉపధానాలు పనికిరావు అని అంటూ అర్జునునితో, ధనంజయ,
నా తల వ్రేలాడిపోతూ ఉన్నది. తగిన ఉపధానం ఏదైనా ఇయ్యి అన్నాడు. అప్పుడు అర్జునుడు అశ్రుపూర్ణములైన నేత్రాలతో భీష్మునికి నమస్కరించి గాంధీవం మీద 3 శరాలు సంధించి అనుమంత్రించి వాటిని భీష్ముని శిరస్సుకు దాపుగా అమర్చాడు. అర్జునా, నా శయనానికి అనురూపమైన ఉపధానం ఏర్పరిచావు. యుద్ధభూమిలో క్షత్రియుడు శరతల్పం మీద ఈ విధంగానే శయనించాలి అంటూ భీష్ముడు అర్జునుణ్ణి మెచ్చుకొన్నాడు. అక్కడనున్నవారిని ఉద్దేశించి, క్షత్రియులారా, సూర్యుడు ఉత్తరానికి తిరిగే వరకు ఇలాగే శయనించి ఉంటాను. తరువాత ప్రియమిత్రులను వదిలినట్లు ప్రాణాలు వదులుతాను. శరీరం అంతా శరశతాలు గుచ్చుకొని ఉన్న నేను ఇలాగే సూర్యుణ్ణి ఆరాధించాలి. నా దగ్గరనే చుట్టూ గొయ్యి అనగా పరిఖ తవ్వండి. మీరందరూ వైరం విడిచి యుద్ధం నుండి విరమించండి అన్నాడు. ఇంతలో మంచి ప్రావీణ్యం గలవారి వద్ద శిక్షణ పొంది శరీరంలోని ములుకులు తీసివేసి చికిత్స చేయడంలో మంచి నేర్పుగల వైద్యులు కావలసిన అన్ని ఉపకరణాలతోనూ అక్కడికి వచ్చారు. ఉపాతిష్టన్నథో వైద్యాః శల్యోద్ధరణ కోవిదాః సర్వోపకరణైర్యుక్తాః కుశలై సాధు శిక్షితాః. భీష్మ పర్వము 120:56. అప్పుడు భీష్ముడు దుర్యోధనునితో, ఈ స్థితిలో వీళ్లతో నాకేమి పని? ఈ చికిత్సలకు ఇవ్వవలసిన ధనం ఇచ్చివేసి గౌరవించి పంపివేయి. ధనం దత్వా విసృజ్యంతాం పూజయిత్వా చికిత్సకాః ఏవం గతే మమే దానీం వైద్యైః కార్యమిహాస్తి కిం. భీష్మ పర్వము 120:57. నేను క్షత్రియ ధర్మం పాటిస్తూ ఉత్తమ గతిని పొందాను. శరతల్పం మీద ఉన్న నేను ఇలా చికిత్స పొందడం ధర్మం కాదు. నన్ను ఈ బాణాలతో సహా దహించాలి అన్నాడు. ఇదంతా చూచి రాజులందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. వీళ్ళందరూ భీష్మునికి 3 ప్రదక్షిణాలు చేసి ఆయన రక్షణకు ఏర్పాట్లు చేసి చింతాక్రాంతములైన మనస్సులతో తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. భీష్ముడు పడిపోవడం చేత సంతోషిస్తున్న పాండవుల దగ్గరికి వెళ్ళి, కృష్ణుడు అదృష్టవశం చేత నీవు మానవులకు గాని దేవతలకు గాని వధింప శక్యం కాని భీష్ముణ్ణి పడగొట్టావు అని అంటూ యుధిష్ఠిరుణ్ణి అభినందించాడు. నిజానికి చూపు చేతనే చంపగలిగిన నిన్ను ఎదిరించి ఇతడు ఘోరమైన నీ చూపు చేతనే చంపబడ్డాడు. త్వాం తు చక్షుర్హణం ప్రాప్య దగ్ధో ఘోరేణ చక్షుషా. భీష్మ పర్వము 120:68. ఆ మాట విని ధర్మరాజు, కృష్ణ, నువ్వు అనుగ్రహిస్తే విజయం లభిస్తుంది, కోపిస్తే పరాజయం కలుగుతుంది. భక్తులకు అభయప్రదాతవైన నీవే మాకు శరణం. తవ ప్రసాద్వాద్విజయ క్రోధాత్ తవ పరాజయ త్వం హి నః శరణం కృష్ణ భోక్తానామ భయంకరః. భీష్మ పర్వము 120:69 అన్నాడు. మరునాడు తెల్లవారింది. పాండవులు, కౌరవులు, సకల పార్థివులు వీరశయనం మీద శయనించి ఉన్న భీష్ముని దగ్గరికి వెళ్ళి అభివాదనం చేసి దగ్గరనే నిలబడ్డారు. చందన చూర్ణాలు, పేలాలు, పుష్పమాలలు తీసుకుని వచ్చి కన్యలు ఆ ప్రాంతంలో అంతటా చల్లారు.
స్త్రీలు, వృద్ధులు, బాలులు, పౌరజనులు అందరూ కూడా సమస్త ప్రాణులు సూర్యుణ్ణి చూచినట్లు భీష్ముణ్ణి చూడడానికై వచ్చారు. కౌరవులు, పాండవులు కూడా యుద్ధ సన్నాహాలన్నీ దూరంగా పెట్టి ఆయుధాలు పరిత్యజించి పరస్పరం స్నేహభావంతో వయఃక్రమానుసారంగా నిలబడి ఉన్నారు. వాళ్లను చూచి భీష్ముడు పానీయం కావాలని అన్నాడు. వెంటనే దగ్గరనే ఉన్న క్షత్రియులు అనేక విధాలైన భక్ష్యాలు, చల్లని పానీయంతో నిండిన పాత్రలు తీసుకుని వచ్చారు. మానవులకు దూరమై శిరశయ్య మీద శయనించి ఉన్న నాకు ఈ మనుష్యులకు సంబంధించిన భక్ష్యాలతో కానీ పానీయాలతో కానీ పని లేదు అని అంటూ భీష్ముడు అర్జునుణ్ణి చూడాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే అర్జునుడు ఆయన దగ్గరకు వెళ్ళి సవినయంగా అంజలి ఘటించి ఏమి ఆజ్ఞ అని అడిగాడు. అర్జునా, నీ బాణాలు నా శరీరాన్ని కప్పివేయడం చేత భరింపరాని వేదన కలుగుతున్నది. నోరు ఎండిపోతూ ఉన్నది. దేహం దహించుకొని పోతూ ఉన్నది. నాకు ఉదకం ఇయ్యి. యథావిధిగా నాకు ఉదకం ఇవ్వగలవాడవు నువ్వే అన్నాడు భీష్ముడు. అర్జునుడు సరే అని అంటూ రథం ఎక్కి గాంధీవం ఎక్కుపెట్టాడు. రథారూఢుడై ఉంటూనే ఆ మహాత్మునికి ప్రదక్షిణం చేసి పర్జన్యాస్త్రంతో గాంధీవం మీద శరసంధానం చేసి నేల మీద ప్రయోగించాడు. వెంటనే భూమి నుండి దివ్యములైన గంధరసములు కల పరిశుద్ధమైన చల్లని జలధార బయటికి వచ్చింది. ఆ జలధారతో పితామహునికి తృప్తి కలిగించాడు. పార్థుడు చేసిన ఆ పనికి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యానందాలతో ఉత్తరీయాలు ఎగురువేస్తూ తుములమైన శంఖ దుందుభిఘోషం చేశారు. భీష్ముడు తృప్తి చెంది, అర్జునా, నీవు పూర్వర్షివైన నరుడవని, నీవు వాసుదేవుడు కలిసి అద్భుతమైన పనులు చేయగలరని నారదుడు చెప్పాడు. పృథివీ మీద ఉన్న ధనుర్ధరులలో నీవే శ్రేష్ఠుడవు అన్నాడు. ప్రక్కనే ఉన్న దుర్యోధనునికి, దుర్యోధనా, అర్జునుడు చేసిన ఈ అద్భుతమైన కార్యం చూచావు కదా. అర్జునునికి తెలిసిన దివ్యాస్త్రాలు కృష్ణునికి తప్ప లోకంలో మరెవ్వరికీ తెలియవు. ఇప్పటికైనా నువ్వు పాండవులతో సంధి చేసుకో. కృష్ణుడు ఎదురు తిరగక ముందే ఆ పని చేసుకొనడం మంచిది. నా మరణంతో మీ వైరం కూడా తొలగిపోయేటట్లు చూచుకో. అలా చేయకపోతే సర్వనాశం తప్పదు అని ఉపదేశించాడు. ఆ మాటలేవీ ఆ సమయంలో కూడా దుర్యోధనుని చెవికి ఎక్కలేదు. ఓం తత్సత్.